ఆదుకుంటా ఉన్నాం. అట్లా పోతూ పోతూ దేశంలోనే ఈరోజు పర్ క్యాపిటా ఇన్కంలో తలమానికంగా అగ్రభాగాన ఉన్నది తెలంగాణ. విద్యుత్ ఒకనాడు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, చాలా భయంకరమైన పరిస్థితి ఉండే. రైతు సోదరులకు నేను ఒక మాట చెప్తా ఉన్నా, రైతు దగ్గరికి వచ్చి ఇవాళ ఎవడు కూడా మిమ్మల్ని ఎన్ని హాస్పిటల్ పెట్టుకున్నావు, ఎన్ని మోటార్లు పెట్టుకున్నావు అని అడిగే కోనాయన కొడుకే లేడు. ఇవాళ ఒకనాడు కరెంట్ అంటే పెద్ద భయపడే పరిస్థితి. ఇవాళ రైతులు నిలబడాలని, వ్యవసాయం పండగ కావాలని, మా రైతుల ముఖాలలో చిరునవ్వు ఉండాలని మీరు ఎన్ని హాస్పిటల్ పెట్టుకున్నా, ఎన్ని మోటార్లు పెట్టుకున్నా కూడా సంవత్సరానికి 12,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీకు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉంది. మళ్ళీ ఈ దుర్మార్గులు వస్తే మళ్ళీ కరెంటు పోతుంది. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, ఇదే పరిస్థితి వస్తుంది. మరి రైతు బంధుకు రామ్ రామ్ అనేటువంటి రావన్నా, దళిత బంధుకు జై భీమ్ అనేటువంటి రావన్నా, లేకపోతే మనమే కొనసాగన్నా మీరు ప్రజలు నిర్ణయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి కాబట్టి అడ్డం పొడుగు మాట్లాడి ఇష్టం వచ్చిన పద్ధతులలో మాట్లాడతారు. మన గోండు సోదరులు, మన గోండు గూడాలు కావచ్చు, లంబాడి తండాలు కావచ్చు, ఎన్నో సంవత్సరాలు కొట్టాడినరు మా గూడాలన్నీ కూడా మంచి కావాలని చెప్పి, గ్రామ పంచాయతీలు కావాలని. 60 ఏళ్ళలో ఎవడన్నా చేసిండా?